విశాఖలో క్రికెట్ అభిమానులకు ఏసీఏ వెన్నుపోటు పొడిచింది. ఆన్లైన్ టికెట్లను విక్రయిస్తున్నాం అని చెప్పిన ఏసీఏ చివరకు బుకింగ్కు వెళ్లేసరికి అభిమానులకు మొండి చేయి చూపింది. ఈ మ్యాచ్ అత్యధిక టికెట్లను ఏసీఏలో కొందరు వ్యక్తులు బ్లాక్లో అధిక ధరలకు విక్రయించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టేడియం వద్ద పోలీసులు సాక్షిగానే ఈ బ్లాక్ టికెట్ల దందా కొనసాగింది. విశాఖ వేదికగా జరుగుతున్న ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకం. సిరీస్ డిసైడింగ్ మ్యాచ్ కావడంతో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అంతేకాకుండా రోహిత్ కోహ్లీ ఈ మ్యాచ్ లో ఆడుతూ ఉండటంతో అభిమానుల నుంచి టికెట్ల కోసం భారీగా డిమాండ్ వచ్చింది. అదేవిధంగా విశాఖ స్టేడియంలో భారత్ కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో సిరీస్ ఫలితం తేల్చే ఈ మ్యాచ్ పై సహజంగానే క్రికెట్ అభిమానులకు ఆసక్తి ఎక్కువగా ఉంది. సరిగ్గా ఇదే అభిమానాన్ని ఏసీఏ సొమ్ము చేసుకుంది. ఈ మ్యాచ్ టికెట్లన్నీ బ్లాక్ మార్కెట్ కు వెళ్లిపోయాయి. కూటమి ప్రభుత్వ పెద్దల ఆధీనంలో ఉన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆడిందే ఆట పాడిందే పాటలా తయారైంది. టికెట్స్ విక్రయాలు అన్ని ఆన్లైన్లోనే జరుపుతున్నాము అని చెప్పిన ఏసీఏ పెద్దలు కొన్ని మాత్రమే ఆన్లైన్లో పెట్టి మిగిలినవన్నీ బ్లాక్ మార్కెట్కు తరలించేశారు. నిన్న రాత్రి నుంచి స్టేడియం వద్ద పెద్ద ఎత్తున బ్లాక్ టికెట్ల దందా సాగింది. 3,000 రూపాయల టికెట్ 8,000కు విక్రయాలు జరిపిన వీడియోలు సాక్షి టీవీ చేతికి చిక్కాయి. ఎక్కడ చూసినా బ్లాక్ టికెట్ల అమ్మకాలు జోరుగా సాగాయి. ఇతర రాష్ట్రాల నుంచి సైతం వచ్చిన క్రికెట్ అభిమానులు వేలు పెట్టి టికెట్లు కొనుక్కున్నారు. విజయవాడకు చెందిన బడా బాబులు ఈ బ్లాక్ టికెట్ దందాను నడిపారు అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదంతా పోలీసుల కనుసన్నల్లోనే సాగింది. మరోవైపు మ్యాచ్ కు సంబంధించిన కాంప్లిమెంటరీ పాసులన్నీ విజయవాడ, కాకినాడ నుంచే అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వ్యవహారం క్రికెట్ అభిమానుల పాలిట శాపంగా మారింది. ఈ ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ కు టికెట్స్ దొరక్క క్రికెట్ ప్రేమికులు తీవ్ర నిరాశకు గురయ్యారు.